స్వామి వివేకానంద ఉన్నాడే, ఆయన వాళ్ళ అమ్మగారు కాశీక్షేత్రంలో వీరేశ్వరుడనే దివ్య జ్యోతిర్లింగాన్ని నిత్యం పూజించి ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడగలిగే సత్పుత్రుడు కావాలని కోరుకుంటే పుట్టాడు ఆయన ఇక్కడ. అప్పుడు ఆయనకి ఆ వీరేశ్వరుడి పేరు మీద వీరేన్ అని పేరు పెట్టారు. నరేంద్రుడిని ముద్దుగా పిలుచుకున్నారు. తర్వాత వివిధిషానంద అనే పేరుతో సన్యాసాశ్రమం స్వీకరించి తర్వాత వివేకానందగా ప్రసిద్ధి చెందాడు మహానుభావుడు. అంటే ఇరువురికి శివ సంబంధమైన అంశం. పైగా ఇందాక పుష్పదంతుల వారి యొక్క గ్రంథం చెప్పుకున్నాం కదా. స్వామి వివేకానంద 1893లో షికాగోలో మొట్టమొదటి మాట్లాడేటప్పుడు పుష్పదంతుల వారి రచనని ఉటంకిచ్చాడండి వేదిక మీద. మొదటి ఉపన్యాసంలోనే రుచీనాం వైచిత్ర్యా దృజికుటల నానాపదజుషాం రుణామేకో గమ్య త్వమసి పైసామర్ణవయివా అనేటువంటి అత్యద్భుతమైన మహిమ్న స్తోత్ర శ్లోకాన్ని మాట్లాడి ఇది హిందూ ధర్మం అని చెప్పాడు వాళ్ళకి. ఇప్పుడు ప్రపంచం కళ్ళు తెరిపించాడు. దాని అర్థం ఏంటంటే కొందరు శైవమని, కొందరు వైష్ణవమని, కొందరు వైదికమని, కొందరు సాంఖ్యమని, కొందరు వేదాంతమని అనేక రకాల మార్గాలను అనుసరిస్తారు. అన్ని మార్గాలు ఓ పరమేశ్వర నదులన్నీ సముద్రాన్ని చేరినట్లే ఈ మార్గాలన్నీ నిన్నే చేరుతున్నాయి అనేటువంటి ఆ పుష్పదంత వాక్యాన్నే ఉటంకించారండి. అంటే శివస్తత్వం వాక్యాన్నే తెలియజేశారు. ఈ సమయంలో ఆ మహానుభావులు చెప్పినటువంటి రామకృష్ణ పరమహంస వివేకానంద వచనములతో ఈ ప్రవచనం ప్రారంభించడం